పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ పీజీ సెంటర్ గద్వాల్ విద్యార్థులకు రెగ్యులర్ మెస్ ను వెంటనే ప్రారంభించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పీజీ సెంటర్ కార్యాలయ గేటుకు తాళం వేసి నిరసనకు దిగారు. మెస్ ఛార్జీలు చెల్లించాలంటూ విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ కాలేజ్ హాస్టల్లో మహిళా కేర్ టేకర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ కళాశాలల తరహాలోనే గద్వాల పీజీ కాలేజ్లోనూ రెగ్యులర్ మెస్ ను కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫ్రీ మెస్ మాకు ఫస్ట్ నుంచి లేదు. యాక్చువల్లీ ఇట్స్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట, ప్రైవేట్ కాలేజ్ కాదు. ఫ్రీ మెస్ లేదు. సో 2500 పే చేయాల్సి వచ్చింది. పే చేస్తూ వచ్చిన తర్వాత ఫ్రీ మెస్ కోసం అని చెప్పి డీడీస్ పే చేయాలంటే పే చేసాం. అండ్ చాలా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా. సో అలా అసలు ఇంట్లో అవ్వకపోయినా అది అంత అమౌంట్ అంతా సెట్ చేసుకొని అంతా చేసి పే చేసాం కష్టపడి. పే చేసిన తర్వాత ఇప్పుడు ఆ డీడీస్కి ఏంటిదంటే అప్రూవ్ చేయమని అంటున్నారు. అవ్వదు, సో మీరు తక్కువ కౌంట్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. వీఆర్ అంటే ఆల్మోస్ట్ 84 మెంబర్స్ మేము డీడీస్ పే చేసాం. బిఫోర్ దట్ చెప్పొచ్చు కదా, కౌంట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకు తెలుసు యాక్చువల్లీ. మరి ఇంత ఉన్నప్పుడు రాదు అని చెప్పొచ్చు కదా, అలా చెప్పలేదు. సో పే చేయాలని చెప్పారు, పే చేసాం. పే చేసిన తర్వాత ఇప్పుడు అది అప్రూవ్ చేయలేము అని చెప్పి చెప్తున్నారు. సో ఏంటి క్యాష్ వైజ్ గా ఇంత పే చేయాలని చెప్పి డివైడ్ చేస్తే కూడా పే చేసాం. చాలా మంది చాలా కష్టపడి అండ్ సేవింగ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8100 పే చేసాం. మిగతా వాళ్ళ బీసీ వాళ్ళందరికీ 10K పే చేశారు. 10,100 పే చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని అప్రూవ్ చేయమని అంటున్నారు. గ్యాస్ కి ఏమంటారు పర్మిషన్ కావాలని చెప్పారు. సో పర్మిషన్ కోసం వెళ్ళారు. పర్మిషన్ కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి అది మెస్ అనేది నడుపుతామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కాదని అంటున్నారు. ఇక్కడ మెయిన్ పాలమూరు యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ కాలేజ్ అండ్ మాకు మెస్ ప్రొవైడ్ చేస్తారు అనేసి మేము ఫస్ట్ ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతకి గవర్నమెంట్ మెస్ లేదు, మీరు మనీ పే చేసుకోవాలి మంత్లీ అనేసి అన్నారు. సరే అనేసి అలానే 2000 పే చేసుకుంటూ వచ్చాం. సడన్గా కొన్ని వెజిటబుల్స్ రేట్లు పెరిగాయి అలా అనేసి అన్నారు. ఓకే 2500 పే చేస్తామనేసి 5,000 వరకు పే చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే జూనియర్స్ వస్తున్నారు, ఇంకా మేము మంత్లీ అంటే మా వల్ల కావట్లేదు, మేము కట్టం అనేసి మొన్న ఎగెనిస్ట్గా ఫైట్ చేసేసరికి వీసీ సార్కి ఒక లెటర్ రాయాలి, అలాగే మీరు డీడీ పే చేయాల్సి వస్తుంది అనేసి అన్నారు. ఓకే అనేసి మేము 10,000 అంటే క్యాస్ట్ వైజ్గా పే చేస్తూ వచ్చేసాం. అలా అయిపోయింది. ఫస్ట్ ఓకే డీడీ పే చేయండి అనేసి అన్నారు. డీడీ పే చేసినాక 20 నుంచి మాకు డీడీ అనేది యాక్ట్ అవుతుంది అనేసి అన్నారు. ఓకే అనేసి మేము అలా ఉన్నాక 20 నుంచి రాదు, దానికి కొంచెం పర్మిషన్స్ ఉన్నాయి, గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అది ఇది అనేసి అన్నారు. ఓకే అది కూడా December 1 నుంచి అమలు అవుతుంది మీకు అన్నారు. December 1 నుంచి మాకు వస్తుంది అన్న మేము వేలో ఉంటే సడన్గా నిన్న వచ్చేసి డీడీ అనేది క్యాన్సిల్ అయిపోయింది, మీకు డీడీ ఇంకా విల్లింగ్గా ఉండదు, ఎప్పటిలాగే 2500 అలా పే చేసుకుంటూ ఉండాలి అనేసి అన్నారు. అలా మీ అప్పటికే అది ముందే చెప్తే మేము ఇంత స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చేది కాదు.